హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కిరణ్. ఈ రోజు వినాయక నిమజ్జనోత్సవంలో భాగంగా కోరుట్లలో విభిన్నమైనటువంటి ఆకృతుల్లో డిఫరెంట్ కాస్ట్యూమ్లో ఒక మంచి సందేశాత్మక వివరాన్ని ఇస్తూ కోరుట్లలో అంగరంగ వైభవోపేతంగా వినాయకుల నిమజ్జనోత్సవానికి డిఫరెంట్ కాస్ట్యూమ్స్ తో ఎన్నో రకాలైనటువంటి మంచి కాన్సెప్ట్లతో గణనాథులన్నీ ఒక సీక్వెన్స్లీ నెంబర్ వైజ్ గా ఒక మంచి కాన్సెప్ట్ తో డెకరేషన్ చేస్తూ గ్రౌండ్ కు తీసుకురావడం అనేది జరిగింది. ఒక్కొక్క గణపతి వీడియోని ఆ యొక్క క్రియేటివిటీ కాన్సెప్ట్ అంతా కూడా వీడియో తీయడం అనేది జరిగింది. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూస్తారని అనుకుంటున్నాను. వీడియో తప్పకుండా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. మరికొంతమందికి వీడియో నోటిఫికేషన్ గా వెళ్తుంది. షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఫైనల్ గా మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ క్లిక్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్ అప్డేట్ గా వస్తుంది. ఇంకెందుకంటే ఆలస్యం, లెట్స్ గో టు ద మెయిన్ వీడియో. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అక్షర క్రియేషన్ వరల్డ్. నిమజ్జనోత్సవంలో భాగంగా చివరి రోజు అన్ని వినాయకులన్నీ కూడా అంగరంగ వైభవంగా డెకరేషన్ చేసుకుని కాలేజ్ గ్రౌండ్కి వచ్చాయి. చూడండి, మొదటి నెంబర్ వాసవి, తర్వాత రెండవ నెంబర్. ఇక్కడ చూడండి, విభిన్నమైనటువంటి ఆకృతుల్లో అంబ్రెల్లా గొడుగులతో ఒక మంచి సందేశాత్మకం ఇవ్వడం జరిగింది. నిద్రను జయించి చేతిలో చీపిరి బిగించి ఏ రాత్రి నుండైనా చెత్త చెదారాన్ని తొలగించేటువంటి మహిళ గురించి అత్యద్భుతమైనటువంటి సందేశంతో ఈ గొడుగులతో వినాయకుని రెడీ చేశారు. రియల్గా సూపర్గా ఉంది కదూ. సో నెక్స్ట్ ఇక్కడ చూస్తే భారతీయుల పంచమ వేదం, ప్రపంచంలోని అతిపెద్ద కావ్యం మహాభారతం గురించి అద్భుతంగా వివరించినటువంటి గొప్ప సందేశాత్మకత దృశ్య కావ్యం చూడండి. మొట్టమొదటిసారిగా మన భారతదేశంలో బాలగంగాధర్ తిలక్ గారు ఈ గణేష్ నవరాత్రోత్సవాల్ని స్టార్ట్ చేశారు అని దీని యొక్క ఇన్ఫర్మేషన్ని కూడా ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. అటువంటి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనం చూస్తున్నాం. రియల్లీ సూపర్, నీట్గా చేసేయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ కాన్సెప్ట్ చూడండి, భారతదేశంలో స్త్రీలకు రక్షణ ఏది అని. సో అక్కడ డిఫరెంట్ కాస్ట్యూమ్స్లో డిఫరెంట్ నేమ్స్తో మనకి ఇక్కడ కనిపిస్తుంది. స్త్రీని ముట్టుకుంటే కొవ్వొత్తులను వెలిగిస్తున్నారు ఈ రోజుల్లో. నెక్స్ట్ అలాగే వీ వాంట్ జస్టిస్, కొన్ని టైటిల్స్తో స్పెషల్గా ప్రొటెక్షన్ ఆఫ్ గర్ల్స్ గురించి, భారతదేశంలో స్త్రీలకు ఏది రక్షణ అనేటువంటి కాన్సెప్ట్తో ఒక వినాయకుని మనం చూస్తున్నాం. ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ అనేది ఉంది. సో ఒకరిని మించి మరొకరు చాలా బాగా చేశారు. పోలియో చుక్కల ఇన్ఫర్మేషన్, ఇది గోడలవాడ. ఇక్కడ చూడండి, అమ్మ అశ్రద్ధ చేయవద్దు, అంగవైకల్యానికి గురి చేయవద్దు అని పోలియో చుక్కలు వేస్తున్నటువంటి గణనాథుడని మన మెయిన్ ఇన్ఫర్మేషన్ చూస్తున్నాం. 92.52% ఆఫ్ వ్యాక్సినేషన్ అనే ఇన్ఫర్మేషన్ని చూస్తున్నాం. పోలియో వ్యాక్సిన్ వినాయకుడు, గుడ్ కాన్సెప్ట్, చాలా బాగుంది కదండి. ఓకే, నైస్. ప్రతి డోసు ఎంతో ముఖ్యమని మెయిన్ ఇన్ఫర్మేషన్. అలాగే బాల కార్మికులను నిర్మూలిద్దామనేటువంటి బెస్ట్ కాన్సెప్ట్ ఇక్కడ ఉంది. ఒరే నాని చదువుకోరా, పేరు మారుతుంది లేదంటే పేరు మారుస్తుంది అనేటువంటి కాన్సెప్ట్. బాల కార్మికులను నిర్మూలించాలి. ఓకే, మూటలు మోసుడు కాదు నీ పని, భవిష్యత్తుకు బాటలు వేసుకో అని ఒక అద్భుతమైనటువంటి కాన్సెప్ట్. చిట్టి చేతులు మట్టి పని చేస్తే తిరోగమనం, పుస్తకం పట్టి చదివితే పురోగమనం. రే బాలుడా నీవే నిర్ణయించుకో, చీయని చులకంగా చూస్తే పనికి పోతావా, గౌరవంగా చదువుకో అంటూ వి వాంట్ జస్టిస్ అనేటువంటి గౌరవంగా తీర్చిదిద్ది బడికి పోతావా అంటూ మెయిన్ ఇన్ఫర్మేషన్. సో చాలా బాగుంది కాన్సెప్ట్ ఇది కూడా. సో నీట్గా మెయిన్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. సూపర్గా బాల కార్మికుల నిర్మూలనకు ఒక మంచి గుడ్స్ కాన్సెప్ట్గా మనం అనుకోవచ్చు. సూపర్బ్ ఇన్ఫర్మేషన్. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్టయితే అడవులు నశిస్తే అనేటువంటి కాన్సెప్ట్, అడవి యొక్క వరం, దాన్ని సంరక్షించడం మన బాధ్యత అంటూ ఇక్కడ బెస్ట్ వినాయకుని ఎంత అత్యద్భుతంగా చేశారు మనకి ఇక్కడ కనిపిస్తుంది. ప్రకృతికి మన మార్పు ఒక బిందువే కావచ్చు, కానీ పాటిస్తే ఒక బృందలా మారుతుంది. పచ్చదనం మన ప్రగతికి సంకేతం అంటూ బెస్ట్ ఇన్ఫర్మేషన్ అండి. రియల్గా సూపర్బ్. ఆ చెట్టు గణనాథుడే వృక్షం నుండి విఘ్నేశ్వర మహారాజుని సైతం తీర్చిదిద్దినటువంటి తీరు నిజంగా అద్భుతం. అలాగే మహారాజా బ్రదర్స్, గోమాత, చక్రాల గణపతి,
ఆ గణపతి మొత్తం కూడా గోమాత చక్రాలు అలంకరించి అత్యంత సుందరంగా మహారాజా బ్రదర్స్ క్రియేటివిటీ చేయడం జరిగింది. విఘ్నేశ్వరుడు మొత్తం కూడా గోమాత చక్రాలని అలంకరిస్తూ చాలా షైనింగ్ఫుల్గా మనకి ఇక్కడ మహారాజా బ్రదర్స్ వాళ్ళ యొక్క విఘ్నేశ్వరుని మనం చూస్తున్నాం. అలాగే ఇక్కడ చూడండి, మంచు కరిగి నీరుగా మారి సముద్ర విస్తీర్ణం, మంచుతో కొలిదీరిన అమర్నాథ్ మహాదేవుని పూజిస్తున్నటువంటి గణనాథుడు అంటూ మెయిన్ కాన్సెప్ట్ ఇక్కడ మనం చూస్తున్నాం. చాలా బాగుంది ఈ వినాయకుడు కూడా. సో నెక్స్ట్ పైపుల గణపతి, నిజంగా క్రియేటివిటీకి మెచ్చుకోవాలి, ఎంత చెప్పినా తక్కువే. భగత్, శివసేన, అయ్యప్ప గుట్ట, యంగ్ యూత్ డైనమిక్ పీపుల్స్ అందరూ కూడా పైపులతో ఇందు గలడందు లేడు ఎందెందు వెతికినా వినాయకుడే ఉన్నాడు అని నిర్మోహమాటంగా చెప్పవచ్చు. పైపులతో కూడా వినాయకుని యొక్క క్రియేటివిటీ చేయడం రియల్గా సూపర్బ్. ఇక కామన్గా అన్ని చూసుకున్నట్టయితే ఇక్కడ గ్రౌండ్ కన్ను వచ్చేసాయి. మన భవిష్యత్తును కాపాడుకోవడానికి అడవులను కాపాడుకుందాం, ప్రొటెక్షన్ ఆఫ్ ట్రీస్ అంటూ 1900 సంవత్సరంలో పచ్చని కొండలు, ఇప్పుడు కాంక్రీట్ గృహాలు అంటూ మెయిన్ కాన్సెప్ట్. అడవులను రక్షించుకుందాం అనేటువంటి కాన్సెప్ట్తో వినాయకుడిని అలాగే ఎక్సలెంట్గా ఇచ్చారు. ఇక్కడ చూడండి, కన్నులు తెరిచి చూస్తున్నటువంటి కొబ్బరికాయల ఘననాయకుడు, చేతు ఇక్కడ షేకింగ్ అవుతుంది, చాలా బాగుంది కదండి. తిరిగే సుదర్శన చక్రం అంటూ బ్యాక్ సైడ్ ఉంది. షేకింగ్ హ్యాండ్తో కొబ్బరికాయల క్రియేటివిటీతో వినాయకుడిని తయారు చేయడం నిజంగా వాళ్ళ క్రియేటివిటీకి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. చాలా బాగుంది. కొబ్బరికాయలతో వినాయకుడిని తయారు చేయడం అనేది నిజంగా అద్భుతం, చాలా బాగుంది కదూ. షేకింగ్, ఇంతటి సాంకేతికను సద్వినియోగం చేసుకుందాం, సమాజాన్ని కాపాడుకుందాం అంటూ మెయిన్ కాన్సెప్ట్. కట్టెపలక నుండి కంప్యూటర్ వరకు అంటూ ఇక్కడ మెయిన్ ఇన్ఫర్మేషన్ మనం చూస్తున్నాం. రియల్లీ సూపర్బ్. నెక్స్ట్, కలియుగంలో మాత్రం మంచి చెడు అనేది ఒకే రకంగా ఉంటుంది అనేటువంటి కాన్సెప్ట్తో ఒక రకంగా చూశారు. ద్వాపరయుగంలో మహిళలకు ఉన్నటువంటి రక్షణ ఇప్పుడు లేదు అని, కన్న తల్లిని పట్టించుకోవడం లేదు, గూగుల్ తల్లిని పూజిస్తున్నాము అంటూ ఒక ఇన్ఫర్మేషన్ చూస్తున్నాం. ప్రతి ఆట చూస్తున్నాం కానీ ఏ ఆట ఆడతలేము అని మరొక ఇన్ఫర్మేషన్ చూస్తున్నాం. అవసరానికి వాడితే ఆనందం, అతిగా వాడితే ప్రమాదం, దట్ ఈస్ మొబైల్ ఫోన్. సెల్ ఫోన్లకు విలువ ఇస్తున్నాం కానీ మనిషికి విలువడం లేదు. చేతిలో సెల్, జేబుకు చిల్. ప్రపంచంలో ప్రతి విషయం తెలుస్తుంది కానీ పక్కవాడి గురించి తెలుస్తలేదు అంటూ మెయిన్ ఇన్ఫర్మేషన్. అలాగే అద్భుతమైనటువంటి కాన్సెప్ట్. ఇక్కడ గణనాథుడు కూడా చాలా బ్రహ్మాండమైనటువంటి క్రియేటివిటీ ఉంది. జగన్నాథ రూపంలో విఘ్నేశ్వర మహారాజుని ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. చాలా ఎక్సలెంట్ ఇన్ఫర్మేషన్ అండి. జగన్నాథుడి యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ కూడా మనకు యూట్యూబ్లో ఇంతకంటే ముందు వీడియో తీశాను. ఈ జగన్నాథుని ఈ టోటల్ హిస్టరీ అంతా కూడా చాలా బాగుంది. ఇంకో వీడియో లోపల కూడా మనకు ఉంది, దాన్ని ఒకసారి చూస్తే మీకు డీటెయిల్గా తెలుస్తుంది. చాలా ఎక్సలెంట్ అండి. జరా వేటగాడు ఆ బాణానికి